వక్ఫ్ చట్టం వెనకాల ఉన్నటువంటి అసలు గొడవ ఏంటది? వక్ఫ్ చట్టం అనేటటువంటిది ప్రకారం ఈ భూమి నాది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తే ఇక కాదు అనడానికి లేదు. అది మనిల్లైనా గుడైనా ఏదైనా సరే. తమిళనాడులో అట్లాగే గుడి ప్రాంతాలు ఊళ్ళకి ఊళ్ళు మాది అన్నారు. అది కాదు అంటే కనుక మనం ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్లో ఉండేదంతా కూడా ముస్లింలే కాబట్టి అక్కడ కూడా వాళ్ళేమీ తేల్చరు. అలాగని తీర్పు ఇవ్వరు. తీర్పిస్తే దాన్ని బేస్ చేసుకుని హైకోర్టుకి వెళ్ళొచ్చు. తేల్చరు. ఏళ్ల తరబడి అట్లాగే ఉండిపోతుంది. చివరికి ఆస్తులు వదులుకుని పోవాల్సి వస్తుంది. దీని మీదనే ఇప్పుడు వక్ఫ్ చట్టంలో మార్పులు అనేటువంటిది నడుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వక్ఫ్ చట్టం ప్రకారం జరిగిన మరొక వ్యవహారం బీహార్లో వెలుగు చూసింది. ఏదంటే అక్కడ ఉన్నటువంటి ఒక విలేజ్కి సంబంధించి ఫత్వా విలేజ్ 95% పాపులేషన్ అంతా హిందువులు అయితే వక్ఫ్ బోర్డు అక్కడ ఉన్నటువంటి విలేజర్లను 30 రోజుల్లోపు ఖాళీ చేయమని చెప్పి నోటీస్ ఇచ్చిందట. ఇప్పుడు దాంతో ఒక్కసారిగా మరొకసారి వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యవహారం మీద చర్చకి తావిచ్చింది. ఇప్పుడు ఇదెక్కడ ధోరణి అన్నటువంటిది ప్రశ్నిస్తూ నెటిజన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ చట్టాన్ని అవసరం ఏంటి అన్నటువంటిది ఇప్పుడు హిందువులకు కూడా తెలవడం ప్రారంభమైంది.